యూనివర్సిటీలో నూకల మధు ఆధ్వర్యంలో బీసీ బోనం తీయడం జరిగింది. ఈ బీసీ బోనం ఏర్పాటులో కొన్ని అంశాలను, ప్రధాన అంశాలను ఎంచుకొని కొన్ని డిమాండ్లను ఏంటి అంటే విద్య, వైద్యము, తర్వాత ఉద్యోగాలు, చట్టసభలలో మా ప్రాతినిధ్యం అంటూ, తర్వాత 42% రిజర్వేషన్, అట్లా 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోసం, మహిళా బిల్లు 33% మాత్రమే కాదు మా బీసీల సబ్కోటా చేర్చాలని చెప్తూ 50% మేమెంతో మాకంత వాటా చేర్చాలని, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ను కూడా రద్దు చేయాలని, ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాల మీద ఇవాళ బీసీ బోనం చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మీద జరగనున్నది. ఇది ఆరంభం మాత్రమే. విద్యార్థులు ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఇవాళ మళ్ళీ దానికి సంకేతంగా ఇవాళ బీసీ బోనం, బీసీ ఉద్యమాలు మొదలైన ఇది బీసీ ఉద్యమాల శకం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అడుగడుగున అవకాశాలను కోల్పోతూ, ఉద్యోగాలను కోల్పోతూ, విద్యలో దక్కవలసినటువంటి వాటా దక్కకపోవడం, అన్ని వాటాలు, ఏ వాటాలైనా దక్కకపోవడం బాధాకరం. ఇవాళ ఇందుకోసమే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైనటువంటి ఏ ఉద్యమమైనా అది విజయం తప్పక సాధిస్తుంది. అదేవిధంగా ఇవాళ తమ్ముడి పిలుపు మేరకు మేమందరం ఇక్కడికి వచ్చినాం. అట్లాగే ఇవాళ మాకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ మాత్రమే కాదు, ఈడబ్ల్యూఎస్ మాత్రమే కాదు, ఇంకా బీసీ ఉపకోట మాత్రమే కాదు, మిగతా అన్ని హక్కులను సాధించుకోవాలంటే మా ప్రభుత్వాలు ఏర్పడాలి. అందులో మళ్ళీ మహిళా ప్రభుత్వాల ఏర్పాటు కోసం కూడా మేము పనిచేస్తాం. మహిళలం అందరం కలిసి, ఎక్కడెక్కడ ఉన్న అందరం రాష్ట్రంలో ఉన్న మహిళలందరం బహుజనంగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దొరల పాలన వద్దు, రెడ్ల పాలన వద్దు. మనం అట్లా అని వాళ్ళకేం వ్యతిరేకం కూడా కాదు. అందులో ఉన్న పేద రెడ్లను, పేద ఓసీ వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళను మనం తీసుకుందాం. కానీ అందులోనే భాగంగా ఇవాళ ఈడబ్ల్యూఎస్ వల్ల అనేక మంది విద్యార్థులు ఇవాళ వాళ్ళ అవకాశాలు కోల్పోయి ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి సందర్భం, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం, అట్లాగే వృత్తులు కూడా చేతి వృత్తులు కూడా ధ్వంసమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇవాళ వాళ్ళొకరు వీళ్ళొకరు మేమే 42% రిజర్వేషన్ తీసుకొచ్చినామని దొరబిడ్డ కవిత మాట్లాడుతున్న దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము 42% రిజర్వేషన్ అంశం ఎత్తుకున్నప్పుడు ఆమె తిహార్ జైల్లో ఉంది. అయితే ఆమె ఇవాళ వాళ్ళ నాన్న పాలించినటువంటి 10 ఏళ్ల తర్వాత ఇవాళ వచ్చి అది ఏమంటుంది అని అంటే సామాజిక తెలంగాణ రాలేదు అని అన్నది. ఈమె వల్ల కూడా సామాజిక తెలంగాణ ఎట్టి పరిస్థితులలో రాదు. ఈమె ముఖ్యమంత్రి అవ్వడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుపై ఎత్తు మాత్రమే. మన బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం ఇప్పటి ఉపాసం ఉండి తెలంగాణ ఉద్యమం ఎట్లా తీసుకొచ్చుకున్నామో ఇవాళ మన ఉద్యమాన్ని కూడా మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మన హక్కుల కోసం మనం పోరాడదాం. కడుపు నిండినమ్మది ఒక ఎత్తు, కడుపు నిండనమ్మది ఒకలాంటి బాధ ఉంటుంది. ఆ బాధలో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆ కన్నీళ్ళలో నుంచి మనం మన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు మనం స్థానిక ఎన్నికలలో 42% ఉంది. తర్వాత మనం బీసీ పార్టీలను, తర్వాత లేకపోతే ఏమైనా అట్టడుగు వర్గాల పార్టీలు ఉంటే వాటితో కలిసి పనిచేద్దాం. వాటి వైపు మనం నిలబడి మన బహుజనుల వాటాను 90% ఉన్న మన ప్రజల కోసం, హక్కుల కోసం పోరాడదాం. జై తెలంగాణ, జై జై బీసీ. అందరికీ నమస్కారం. నేను మీ రోజనేత, జాతీయ అధ్యక్షులు, జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం. ఇవాళ బీసీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ బీసీ బిల్లు మొత్తము మన దగ్గరికి ఫలాలు ఇంకా మన నోటి దగ్గరికి చేరలేదు. అప్పుడే బీసీ బిల్లు కోసం ఫైటింగ్లు, మాదంటే మాదని చెప్పేసి దండుకుంటున్నారు. ఆ క్రమంలో తమ్ముడు మధు ఆధ్వర్యంలో మేమంతా కూడా బోనాలు రంగరంగ వైభవంగా, మా అక్క వీళ్ళంతా కూడా రంగరంగ వైభవంగా బోనాలు ఎత్తడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఇప్పటి వరకు బీసీ డిక్లరేషన్ అయిన తర్వాత మేమంటే మేము అని చెప్పేసి చెప్తున్నారు. మేము బీసీ బిడ్డలుగా, ఆడబిడ్డలుగా ఒకటే చెప్తున్నాము. బీసీ డిక్లరేషన్ 42% కాదు, మహిళలకి 33% మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టిండ్రు. మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే మహిళా బిల్లు 33%, అందులో బీసీ మహిళా బిల్లు ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మేము అని చెప్పి చెప్తున్నారు.
ఇది దొరలకు సంబంధించిన పాలన కాదు, దొరసాన్లకు సంబంధించిన పాలన కాదు. ఇది బీసీ హక్కుల ఫైట్. మా బీసీ హక్కులు అంటే మా ఆత్మగౌరవం, మేమెంతో మాకంతా అన్న నినాదంతో మేము ఎంతో ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే తెచ్చుకున్నామో మా బీసీ వాదాన్ని మా హక్కు మాకెంతో మేమంతా అని చెప్పేసి మేము నినాదంతో ఫైట్ చేస్తున్నాం. మా బీసీ బిల్లు ప్రవేశపెట్టి మా ఫలాలు మా నోటి వరకు అందించే క్రమంలో ఎవడైనా నేను వీడి తరపు, సీఎం తరపు, పీఎం తరపు, వీడి తరపు, వాడి తరపు అని చెప్పేసి ఎవరైనా వస్తే ఖబర్దార్ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి బీసీల తరపున అందరి తరపున మేము బీసీ బిడ్డలము ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం మాదంటే మాది, మాదంటే మాది అని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఎవరు అబ్బ సొమ్ము కాదు. తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఇది. 1400 మంది వాళ్ళ శవాల మీద, వాళ్ళ గడ్డల మీద, వాళ్ళ సమాధుల మీద మీరు వాళ్ళ రాజ్యం వెళ్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా తెలంగాణని ఏలిన, పాలించిన, తెలంగాణ కోసం చచ్చిపోయిన ఇంటి వాళ్ళు కానీ ఎవరు కానీ ఇందులో లేరు. మీరు వచ్చేసి సీట్లు మీ గద్దలెక్కి మీరు పరిపాలిస్తున్నారు. ఇది తప్పు. బీసీ వాటా బీసీకి ఇవ్వాల్సిందే, బీసీని ముఖ్యమంత్రిని చేయాల్సిందే. బీసీ ముఖ్యమంత్రికి బదులు ఎవరొచ్చి మేము అంటే దాన్ని ఖండిస్తాం. బీసీల పైన దాడిని మేము ఖండిస్తున్నాం. ఇకపోతే నన్ను చాలా మంది అడుగుతున్నారు, అక్క ప్లస్ ఈ కవిత గురించి ప్లస్ తీర్మానం మల్లన్న గురించి. కవితని తీర్మానం మల్లన్న అనడం ఒక మహిళగా నేను స్పందించి చెప్పేది ఏంటంటే 1000కి 1000% ఒక ఆడబిడ్డని మా తెలంగాణలో ఏం చెప్తారంటే ఈయం పొత్తుంది, కంచం పొత్తుంది అంటారు. మంచం పొత్తని ఎక్కడ అనరు. ఒకవేళ మంచం పొత్తు తీసుకోవాల్సి వస్తే అది మగవారికి మాత్రమే వర్తించుద్ది. కవిత తీర్మానం మల్లన్న పైన చేసిన దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీల పైన దాడి చేయడం కాదు, చేస్తానని చూస్తే బీసీలమంతా ఏకమేతం పరిగెత్తించి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలు అంటే బిచ్చగాళ్ళు కాదు. ఒకవేళ మీరు బీసీ బిల్లుల దగ్గర ఏమన్నా కింద మీద చేస్తే మాత్రం బీసీలంతా ఏకమేతం. బీసీలు బిచ్చగాళ్ళు కాదని, మీకే బిచ్చమేసే పరిస్థితి తీసుకురావద్దని మేము బీసీలంతా మేము కొత్త పాట తెచ్చుకునే వరకు మీకే బిచ్చమేసి 1-2 మీకు పదవులని కట్టబెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ బోనాలు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బోనాలు ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి అందరూ చాలామంది విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. ఆ బోనాలు ఎందుకు పెడుతున్నారంటే ఆషాఢ మాసంలో, పవిత్రమైన మాసంలో అమ్మవారికి బోనం పెట్టేసి ఆ అమ్మవారికి అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాం. అలాగే విద్యార్థులందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా బీసీ విద్యార్థులు, ఎందుకంటే ఏళ్ల తరబడి అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మన బీసీ రిజర్వేషన్స్ తెచ్చుకోవడానికే చాలా పోరాటం చేశాం. మండల్ కమిషన్ పెట్టాక 13 ఏళ్ళ తర్వాత ఎంప్లాయ్మెంట్లో పెడితే సుమారు ఒక 29 ఏళ్ల తర్వాత మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. కానీ మనం చూసినట్లయితే 52% ఉన్న బీసీలకు 27% ఇస్తూ 10% కూడా లేని, అంటే 3% కూడా 4% కూడా లేని అగ్రవర్ణ పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇస్తూ అన్యాయం చేస్తుంటే మన బీసీ విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు. రేపొద్దున ఎంప్లాయ్మెంట్లో కానీ లేకపోతే అడ్మిషన్లో కానీ కట్ ఆఫ్స్ చూసుకున్నా కూడా అన్నీ కూడా ఈడబ్ల్యూఎస్కి మా కట్ ఆఫ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా నష్టపోతున్నారు. ఈ న్యాయం చేయాలని బీసీ విద్యార్థులకు, బీసీ యువతకు న్యాయం చేయాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఆర్డినెన్స్లతో పోయేది కాదు, జీవోలతో పోయేది కాదు. కంపల్సరీగా తమిళనాడు తరహాలో ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 9th షెడ్యూల్లో పెట్టడానికి కూడా ఈరోజు మేమందరం కూడా ఉద్యమాలు చేస్తున్నాం. విద్యార్థులు, యువత భారీ ఎత్తున ఈ ఉద్యమానికి కూడా ఈ బోనంతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బోనాలు చేసుకున్నారు. 19వ తారీఖు ధూమ్ధామ్ భారీ ఎత్తున ఇక్కడే ఆడిటోరియంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ధూమ్ధామ్ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉద్యమంలో బీసీ ఉద్యమం అనేది న్యాయ పోరాటం. ఇది ఏదైతే ఉందో సోషల్ జస్టిస్ ఉద్యమం ఏదైతే ఉందో చాలా న్యాయమైన ఉద్యమం, పీస్ఫుల్గా డెమోక్రటిక్గా జరుగుతున్న ఉద్యమం. దానికి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలనేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలనేసి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం, ఇక్కడ నుంచి ఉద్యమం స్టార్ట్ చేసుకొని రేపొద్దున బీహార్లో కూడా ఇదే తరహా ఉద్యమం స్టార్ట్ అవ్వబోతుంది. దేశవ్యాప్తంగా కూడా మేమెంతో మాకెంత 52% ఉంటే 52%, 60% ఉంటే 60% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కూడా కలిగించాలనేసి కూడా ఈరోజు ఉద్యమం స్టార్ట్ చేస్తాం. దానికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటుందనేసి ఈరోజు ఇక్కడికి వచ్చి బోనం సమర్పించడం జరిగింది. నా పేరు రాకేష్ దత్తా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఓబీసీ ప్రెసిడెంట్. ఈరోజు బీసీలందరూ ఏకమై ఈరోజు మన రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. నిజంగా బీసీలందరూ ఇట్లా ఐకమత్యతో ఉండడం చాలా గొప్ప విషయం. ఈరోజు బీసీలో
మన చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి మన గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఎంతో పాటుపడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. నిజంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఆర్ కృష్ణ గారిని సన్మానం చేయాలి. ఎందుకంటే ఆయన జీవితం త్యాగం చేసి రిజర్వేషన్ కోసం ఎట్లా కొట్లాడిండు ఆర్ కృష్ణ గారిని సన్మానించాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని కోరుకుంటున్నాను. అలాగే మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కిరణ్ కుమార్ అన్న గారు PhD స్టూడెంట్ అన్న కూడా తన జీవితాన్ని అంకితం చేసి బీసీల కోసం కొట్లాడుతూ ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేపట్టాడు. మొన్న రీసెంట్గా మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మన రాహుల్ గాంధీ గారితో కూడా గంట సేపు ఈ బీసీల గురించి చర్చించడం జరిగింది. దానిని మేము విద్యార్థి నాయకులంతా మేము చాలా ప్రౌడ్గా మేము అన్నని మేము సన్మానించుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు మన బీసీలో ఉన్న విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు రాజకీయాల్లో రాణించాలని చెప్పేసి ఆ రేణుకా అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్లో కానీ ఎంపీటీసీలో కానీ బీసీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను ఈ సభావేదికగా నేను చెప్తున్నాను. అలాగే బీసీలందరూ ఏకమై మన అమ్మవారికి బోనం సమర్పించినందుకు ఓయూ విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై బీసీ. జై బీసీ. థ్యాంక్ యూ.